ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు శుభాలు తెలియపరచడం పిల్లారా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యంలో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అనగా మరి 2024 సంవత్సరం 5వ నెల 28వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, వారందరికంటేను నేను ఘనుడినై అభివృద్ధి నొంది తిని. ప్రసంగి గ్రంథము 2:9. ఇలా దేవుని వాక్యం సెలవిస్తోంది. అందరికంటే మరి అభివృద్ధి కావాలంటే దేవుని ఉపదేశమును, దేవుని ఆజ్ఞకును లోబడి ఆయనలో సాగుతున్నప్పుడు, ఆయన మాటకు లోబడుతున్నప్పుడు మరి అభివృద్ధి ఆశీర్వాదము చూడగలం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. బిడ్డను అభివృద్ధి అవ్వాలంటే, ఆస్వాదింపబడాలంటే నీ మాట శ్రద్ధగా వినేలా అందరికంటే హెచ్చుగా నువ్వు ఉంచే దేవుడివని లేఖనం సెలవిస్తోంది. దేవా, ఇదిగో తండ్రి నీ వాక్యము తండ్రి మరి నీ మాట శ్రద్ధగా వింటే అయినా ఎంతో మేలుందని నీ సెలవిస్తున్నావు తండ్రి. అలాగే నాయన ప్రభా, బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి కుటుంబంలో కూడా నీ ఆశీర్వాదాలు ఉంచండి. కడవరి దినాల్లో ప్రభు రక్షణ లేని వారు రక్షణ పొందుకుని, రక్షింపబడిన ప్రజలు నిజమైన క్రైస్తులుగా జీవించి కృప దయచేయండి. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. అలాగే నేను ప్రభా మరి నేను మా భారతదేశాన్ని దీవించండి, రాష్ట్రాలను దీవించండి. నేను ఉద్యోగస్తులందరినీ కూడా దీవించము తండ్రి. ప్రభా అనాథలను ఆదుకోండి, ఇతరులను ఆదరించండి తండ్రి. ప్రభా ఇగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన ఎంతోమంది వ్యవసాయ పనులు ఇప్పుడు చేసుకుంటున్నారు, మీరే తోడు నడిపించండి ప్రభా. ఉపాధి పనులకి వెళ్తూ ఉన్నారు, అయ్యా రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి తండ్రి. ప్రభు యేసునికి స్తోత్రాలు. రోగం స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలందరూ కూడా విడుదల చేయండి. కేసు గొడవలు, కోర్టు గొడవలు ఇవన్నీ కూడా విడుదల చేయండి. అందరికీ కూడా సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. ప్రతి సేవకుడును సేవకురాలను వారి కుటుంబాలు దీవించండి. వారి సేవా పరిచయం మీరు ఆస్వాదించి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ సన్నిధి దయచేస్తుందని ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తుంది. యేసుక్రీస్తు వారి దివ్యమైన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.